శుక్రవారం అంటే మంచి శుక్రవారము అంటే గుడ్ ఫ్రైడే. ఈ శుక్రవారాన్ని ఎందుకు శుభ శుక్రవారం అన్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకునిగా ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం వచ్చి శుక్రవారం దినాన శిలువపై మరణించారు. లోక రక్షణ కార్యము జరిగింది కనుక ఈ దినాన్ని శుభ శుక్రవారం అంటారు. యేసుక్రీస్తు ప్రభువు దేవాతి దేవుడు ఎందుకు శిలువ మీదకి రావాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఒకవేళ ఆయన అనుకుంటే దేవాతి దేవుడు కదా, మరి ఈ ప్రజలందరూ రక్షణ పొందుదురుగాక అని అంటే రక్షణ పొందుతారు. కానీ అలా కాకుండా దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడానికి ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు మాట ద్వారా కాకుండా క్రియ ద్వారా తన రక్షణ కార్యము జరిగించడానికి వచ్చారు. దేవాతి దేవుని ప్రేమ ఎంత ఉన్నదో మనకు ఈ శిలువ కార్యం ద్వారా అర్థమవుతుంది. దేవాతి దేవుడు ఆయన యెహోవా దేవుడు మరి కేవలము మాట ద్వారా ప్రేమించేవాడు కాదు, తన ప్రేమను రుజువు చేసేవాడుగా ఉన్నాడు. మరి మనము అందరము దేవుని సృష్టి అయి ఉన్నాము. ఆయన మరి మనల్ని సృష్టించారు. ఆదికాండము 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు తన మాట ద్వారా సృష్టిని చేశారు. ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడి ఉంది. ఆయన తన మాట ద్వారా సృష్టించారు. అయితే మనుషులమైన మనల్ని తన స్వరూపంలో సృజించారు. ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అక్కడ చెప్తూ, అంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అక్కడ ఉన్నారు కనుక మన స్వరూపమందు అని అక్కడ చెప్తూ ఉన్నారు. కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటున్నారు, మరి యెహోవా దేవుడు ఎవరు అని అడుగుతూ ఉన్నారు. మరి వ్యంగ్యంగా కూడా అంటున్నారు. ఈ వచనంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ మరి యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్నారు. మరి తర్వాత మనకి కొత్త నిబంధన అధ్యాయాల్లో మనకు తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్నారు అని. మరి ఇక్కడ తన కుమారుడు అని కొన్ని పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవచనాలు చెప్తూ వచ్చాయి. మరి మీకా, మరి తర్వాత ఇంకా జకర్యా, కొన్ని చిన్న ప్రాఫిట్స్ పుస్తకాల్లో, ప్రాఫిట్స్ రాసిన పుస్తకాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి మరి ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే మరి చాలా పెద్ద వీడియో అవుతుంది, మీరందరూ విసుక్కుంటారు, వినరు. కానీ ఈ దినం గురించే చెప్దామని అనుకున్నాను. శుభ శుక్రవారం అంటే ఏంటి, మరి ఎందుకు దీనినే ఈ రోజునే శుభ శుక్రవారం అంటారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు మరి శిలువ పైన ప్రజలందరి కొరకు రక్తం కార్చారు. ఆయన ఎంతో శ్రమ పొందినారు. మరి దీని గురించి యోబు అనేటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు రాకమునిపే యోబు అనేటువంటి భక్తుడు మరి ఆయన కూడా ప్రవచించారు యేసుక్రీస్తు ప్రభు వస్తారు అని. దాన్ని కూడా నేను ఇది నాన్న చెప్తాను. ఒక విషయం ఏంటంటే, మనం వేరే విధంగా ఆలోచించకూడదు. ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే ఇది అర్థమవుతుంది. మాకెందుకులే అనుకుంటే అలాగే ఉంటుంది. సపోజ్ మనము బియ్యం కావాలి అనుకుంటాము. ఆ బియ్యము షాపుకు వెళ్ళి మనము ఆ వ్యక్తిని, ఆ షాప్ ఓనర్ని అడిగితేనే కదా మనకు బియ్యం ఇస్తారు. అంతేగాని ఆ రక్షణ అంటే ఏంటిలే, మనకెందుకులే, ఏదో చెప్తున్నారులే అని మనం అనుకోకూడదు.
చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఆ రక్షణ ఎంతో అవసరమైనది. ఆ రక్షణ కొరకు దేవాతి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఎంతో శ్రమ పొందినారు. అంత శ్రమ ఎందుకు పొందవలసి వచ్చింది అంటే, నేను మరి ప్రజలందరూ అంటే వాక్యం చెప్పే నేను మరి వినే మీరందరూ కూడా నరకానికి అంటే అగ్నిగుండానికి వెళ్ళకూడదని, మరి ఆ అగ్నిగుండం ఎవరి కోసము ఏర్పరచబడింది అంటే సాతాను దూతలకు వేయబడిన అగ్నిగుండం అది. మరి ప్రజలందరూ ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళే మార్గంలో ఉంటున్నారు. అంటే మరి మొదట్లోనే దేవాతి దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమమైన పాపము చేశారు. ఆ ఆజ్ఞ అతిక్రమమైన పాపం అంటే ఏంటంటే, ఒక పండు ఉన్నది, ఆ పండు తినవద్దు అని దేవుడు చెప్పాడు. కానీ అది ఆ ఫస్ట్ మనిషి అయిన ఆదాము తన భార్య అవ్వ మరి అతిక్రమించినారు. దేవుని మాట వినకుండా ఆ పండు తిన్నారు. ఆ పండు తిన్న దినమున మీరు నిశ్చయంగా చస్తారని దేవుడు చెప్పారు. అయినను ప్రజలు అంటే వాళ్ళిద్దరూ వినకుండా ఆ పండును తినటం వలన దేవుని శాపాన్ని పొందినారు. అంతేకాకుండా మరి మరణానికి కూడా గురవుతూ వచ్చినారు. మొదట ప్రజలను దేవుడు మరణించటానికి పుట్టించలేదు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మరి దేవుడు వాళ్ళను సృష్టించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్తూ వచ్చినారు. అంటే దేవుడు ఆశీర్వదించాడు. ఏమని? అభివృద్ధి పొంది విస్తరించండి అంటే పిల్లలను కానీ భూమిని పిల్లలతో నింపమని ఆశీర్వదించారు. కానీ వీళ్ళు మరి ఆ ఆశీర్వాదాన్ని ఉంచుకోలేకపోయారు, మరణానికి గురయ్యారు. ఆ తినవద్దన్న పండు తినకుండా ఉంటే బాగుండేది. ఆదికాండము 2వ అధ్యాయంలో చెప్తారు దేవాతి దేవుడు 16వ వచనంలో, యెహోవా అనేటువంటి మన సృష్టికర్త అయిన దేవుడు, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరి ఆ విధంగా దేవుని మాట విని ఉండాల్సింది, ఆ పండు తినకుండా ఉండాల్సింది. ఆదాము అయితే తినలేదు. కానీ మరి ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉండునట్లుగా ఒక స్త్రీని దేవుడు తన యొక్క ఎముకల్లో తనకి గాఢ నిద్రను కలుగజేసి ఒక ఎముకను తీసి మరి ఆ ఎముక ప్రదేశం ఆ ప్రాంతంలో మాంసంతో నింపివేసి మరి స్త్రీనిగా ఆ ఎముకను చేసి తన వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా తనకి సాటి అయిన సహకారి మరి ఆదాముకు దొరికిందనమాట. ఆ విధంగా ఇద్దరు తోటలో ఉంటూ ఉన్నారు. అయితే ఈ హవ్వ ఏం చేసింది, ఒక దినాన పండ్లు కోసుకొని వద్దామని తోటకి వెళ్ళింది. మరి ఆ తోటకు వెళ్ళినప్పుడు సాతాను సర్పములోనికి ప్రవేశించి సర్పము ద్వారా మాట్లాడుతూ వచ్చింది. ఏమని చెప్తుంది సాతాను? ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనమే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పానా అని స్త్రీని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము అన్నీ తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అయితే ఈ సర్పం ఏమంటుందంటే, అలా కాదు, ఆ పండు తిన్నప్పుడు మీరు దేవతల వలె ఉందురు అని 5వ వచనంలో చెప్తూ ఉంది. అయితే ఈ హవ్వ ఆ పండును చూసినప్పుడు, ఆ పండు అంట వివేకమిచ్చి రమ్యమైనదిగా ఉందంట, కన్నులకు అందమైనదిగా కనిపించిందంట ఆ పండు. సో ఆ పండును చూడటం వల్ల అవ్వకు తినాలని అనిపించింది. అంతేకాకుండా ఈ సర్పము చెప్పిన మాట, మరి మీరు దేవతల వల్ల అయిపోతారని అబద్ధం చెప్పడం వల్ల తినాలని ఆమెకు అట్లా మనసులో ఆలోచన వచ్చిందనమాట.
అయితే ఈ హవ్వ ఏం చేసింది, ఆ పండును తీసుకొని తినేసింది. తిని ఇంకా తన భర్త అయిన ఆదాము దగ్గర తీసుకొని వెళ్ళి ఇచ్చింది. ఆ విధంగా మరి దేవునికి అవిధేయులైపోయినారు. ఆ పండు దేవుడు ఎందుకు ఇవ్వలేదు, తర్వాత ఇచ్చేవాడేమో, తోటలో పండ్లన్నీ తినవచ్చునని చెప్పారు. కానీ వీళ్ళు తొందరపడినారు, దేవుడు ఇచ్చే వరకు ఆగలేదు. ఇప్పుడు డాడీ మరి స్వీట్లు తెస్తారనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు, వెంటనే తినాలి తినాలి అనుకుంటారు. కానీ మమ్మీ తీసుకెళ్ళి ఎక్కడో డబ్బాలోనో ఎక్కడో పెట్టేసి షెల్ఫ్లో పెట్టేస్తుంది. అది మమ్మీ ఇస్తుంది, మరి తన పిల్లలకు పెట్టకుండా ఉండదు కదా. కానీ వాళ్ళకి తొందర అయిపోయింది, ఆ డబ్బా తీసి కింద పడేయటము సంథింగ్ ఏదో చేస్తారు. అప్పుడు మమ్మీ శిక్షిస్తుంది కదా, కొడుతుంది, అరే నేను ఇచ్చిందాకా ఆగొచ్చు కదరా అని చెప్తుంది కదా. అలాగా మనం తొందరపడవద్దు. దేవుడు మరి తన పిల్లలకు సమస్తాన్ని ఇచ్చినారు, సృష్టి మొత్తం చేసి దాని మీద అధికారాన్ని ఇచ్చారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మరి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఏమన్నారు, ఈ సృష్టి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్పారు. సృష్టిలోని ప్రతి ఒక్కటి మనిషికి లోబడే విధంగా దేవుడు చేశాడు. దేవుడు ఎంతో ప్రేమమయుడు. మరి ఈ పండును ఎందుకు ఇవ్వకుండా ఉండేవాడు, ఇచ్చేవాడే. కానీ తన ఇష్టం ప్రకారం ఎప్పుడో ఒక సమయం మంది ఇచ్చేవాడేమో. అప్పటి వరకు వీళ్ళు ఆగవలసి ఉన్నది, కానీ వాళ్ళు ఆగలేదు. ఆ విధంగా మరి దేవుని యొక్క ఉగ్రతకు గురైపోయినారు. దేవుడు అప్పుడు శపిస్తాడనమాట. కొంతమంది మరి దేవుడు ఎందుకు శపిస్తాడు, ఎందుకు శపించకుండా ఉండొచ్చు కదా, అట్లా ఇట్లా అని విమర్శిస్తారు. మనము దేవుణ్ణి విమర్శించే అంతటి వాళ్ళం కాము. దేవుని సృష్టికి మనము దేవుని యొక్క సృష్టి కదా, దేవునికి లోబడి ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి, అంతేగాని దేవుని దూషించకూడదు. మరి దేవుని స్తుతించకపోయినా, నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి దూషించకూడదు. దేవుని దూషించినప్పుడు దేవునికి కోపం వస్తే మనము భూమి మీద ఉండలేము. మరి చంపివేసి నరకాగ్నిలో పడవేస్తారు. దేవునికి కోపము మనము పుట్టించకూడదు. చూడండి, ఇక్కడ దేవుడు వాళ్ళని శపిస్తున్నాడు. ఏమని, ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనము. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినానెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినానెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని పామును దేవుడు శపించాడు. అదివరకు పాముకి కాళ్ళు ఉండేవట. ఆ కాళ్ళు మొత్తము విరిగిపోయి పొట్టతో అది ప్రాకుతూ మరి మన్ను తినుచు మరి తన జీవితాన్ని గడపాలని దేవుడు శపించాడు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఈ విధంగా మరి సర్పాన్ని శపించారు. తర్వాత 16వ వచనంలో, మరి స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు అని మరి స్త్రీకి మరి శాపం ఇచ్చారు. ఎందుకంటే తను మరి ఆ శాపానికి కారణమైనటువంటి ఆ పాపం చేసింది. ఏంటి, ఆజ్ఞాతిక్రమైన పాపం చేసింది కనుక దేవుడు ఆమెను శపించాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కానీ ఆ ఆశీర్వాదాలు వీళ్ళు ఉంచుకోలేకపోయారు, శాపాలకు గురైతూ వచ్చినారు. మరి ఆదామును ఏ విధంగా శిక్షించారు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక మరి తిరిగి మన్నైపోదువని చెప్పాను.
ఆ విధంగా పాముకి, స్త్రీకి, మరలా ఆదాముకు దేవుడు తగిన శిక్ష విధించారు. ఆ విధంగా మరి మనుషులు చనిపోతూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆదాము చనిపోయాడు. ఆ తర్వాత ఆదాము పుట్టిన సంతానము, ఆ విధంగా కొన్ని జనరేషన్స్, కొన్ని తరాలు వెళ్ళిపోతూ వచ్చాయి. మరి ఇప్పుడు మనము ఉన్నాము. మనం ఏం చేస్తే మరి ఈ మరణం తర్వాత, ఈ జన్మ తర్వాత మనకి ఏం ఏం జరుగుతుంది అనేది మనము తెలుసుకోవాలి. మనకి దేవుడు తెలివినిచ్చాడు, మరి బైబిల్ గ్రంథం ఇచ్చారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎలా జీవిస్తే మనకి మరి పరలోకం వస్తుంది, దేవుని దగ్గర స్థానం వస్తుంది, నరకాగ్ని నుంచి ఏ విధంగా తప్పించుకోగలము అనేటువంటి మనము చదివి, బైబిల్ గ్రంథం చదివి తెలుసుకోవాలి. ఆ విధంగా జీవించాలి. ఈ లోకం కొంతకాలమే, కొంతకాలం తర్వాత మరి యుగయుగాలు ఉండే జీవితము కొరకు మనం ప్రయాసపడాలి. కొంతమంది హేళన చేస్తారు క్రిస్టియన్స్ని. వాళ్ళు ఎందుకు దీనులుగా ఉంటారు, భూమి మీద హ్యాపీగా మరి తోచినట్లుగా మరి ఉన్న ఈ సుఖాలన్నీ అనుభవించవచ్చు కదా అని. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో సుఖాలు అనుభవించి దేవునికి కోపాన్ని తెచ్చుకొని, దేవుని యొక్క కోపాగ్నికి గురయ్యి నరకంలో మంటలలో యాతన పడే కన్నా ఈ లోకంలో మరి మేము ఇలా ఉంటే మాకు ఏమీ బాధ అనిపించదు అనుకుంటారు. వీళ్ళు ఎందుకు అంత దీనులుగా ఉంటారు, ఎందుకు సుఖాలన్నీ వదులుకొని దీనంగా ఉంటారు అని. కానీ మాకు ఎంతో సంతోషాన్ని దేవుడు మా హృదయాల్లో పెట్టారు. దేవునిలో ఉన్నంత సంతోషము ఈ టీవీలు చూడటం, సినిమాలు చూడటం వల్ల రాదు. అది వచ్చే సంతోషం ఒక క్షణం మాత్రమే. కానీ దేవుని దగ్గర మేము ఈ విధంగా దేవునికి సమర్పించుకొని దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషము మాలో ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్పారు కదా. మేము కూడా ఈ విధంగా జీవిస్తూ సంతోషాన్ని అనుభవిస్తూ హెవెన్కి వెళ్తాము. మరి అనేక మంది కూడా నరకాగ్నికి వెళ్ళకుండా మాలాగా హెవెన్కి రావాలని మా ఆశ. అందుకే దేవుని గురించి మేము చెప్తాము. మీరు కొంతమంది ఏమనుకుంటారు, మత ప్రచారము, హిందువులందరినీ మాలో కలుపుకోవాలని ఇలా చెప్తున్నారు అని. అలా కాదు. మంచిగా ఆలోచించాలి. మీకు నమ్మాలని అనిపించకపోతే వదిలేయండి. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు. ఎవరిష్టం వాళ్ళది. దేవుడు కూడా అందుకనే ఎంతో మరి ప్రయాసపడ్డారు. ఆయన మీకు ఖచ్చితంగా చెప్పట్లేదు మీరు రావాలి అని. మీ ఇష్టం అది. మీ మనసుకు మీకు ఏది ఇష్టమైతే అది చేయమని స్వేచ్ఛనిచ్చారు దేవుడు. మేము కూడా ఇష్టానుసారంగా సినిమాలకు వెళ్ళొచ్చు, మరి తాగొచ్చు, మరి అనేక మందిని పెట్టుకొని అటు ఇటు తిరగొచ్చు. వ్యభిచారాలు చేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అట్లా రకరకాల పాపాలు, పబ్బులకు వెళ్ళి రకరకాలుగా పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. అలా చేయొచ్చు. కానీ ఎందుకు మేము ప్రత్యేకించుకున్నాము అంటే ఈ లోకం వరకు కాదు జీవితము. యుగయుగాలు పరలోకంలో ఉండాలి, దేవునితో ఉండాలని, ఆ సంతోషాన్ని పొందుకోవాలని ఈ అల్పకాల సుఖభోగాలు మేము వదిలేసాము. అట్లానే మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని, మేమెంతో దుఃఖంగా ఉంటున్నామని కాదు. మా హృదయంలో ఎంతో చెప్పనాశక్యమైన సంతోషము దేవుడు పెట్టినాడు. సరే, మరి యోబు చెప్పాడని చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభు వస్తారని. ఇప్పుడు నేను ఆయన ఎందుకు చెప్పారో, ఎలా చెప్పారో చెప్తాను. యోబు గ్రంథము 33వ అధ్యాయము. యోబు గ్రంథము 33వ అధ్యాయం 23వ వచనము. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తముగా నాకు దొరికెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా నుండును. వానికి తన చిన్నవాని స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వానిని కటాక్షించును.
కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వం ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషుల ఎడల సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు వాడై ఉన్నాడు. ఈ విధంగా దేవుడు మన కొరకు రక్షణ కార్యము చేశారన్నమాట. నరులకు యుక్తమైన దాన్ని చెప్పడానికి దేవదూతల్లో ఎవరిని ఎన్నుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువునే ఎన్నుకుని లోకానికి దేవుడు పంపించారు. ఇంకా నరులు మరి పాతాళంలోనికి దిగిపోకుండానట్లుగా వాళ్ళను విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు. ఇంకా జకర్యా గ్రంథంలో కూడా ఉన్నది, యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు ఈ భూమి మీదకి అని. తొమ్మిదవ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ విధంగా జకర్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశారు. మళ్ళీ ఒకసారి చదువుతాను. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు దీనుడుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎవరంట? రాజు అని రాయబడింది. ఆయన నా రాజు. అలాగే ఎవరు నమ్మితే వాళ్ళకి రాజుగా ఉంటారు, రక్షణను ఇచ్చే రాజు. ఆయన దీనుడుగా వచ్చారంట. ఎందుకు దీనుడుగా వచ్చాడు? రక్షణ ఇవ్వడానికి. ఇక్కడ రాయబడి ఉంది కదా, రక్షణ గలవాడు అని రాయబడింది. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను రక్షించు, నరకాగ్ని నుంచి తప్పించు అని మనం అడిగితే ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందుకే ఎంతో అమూల్యమైన తన రక్తాన్ని కార్చారు, ఎంతో మరి శ్రమ పొందారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నారు. అంతేకాదు సిలువపై మరి 3 మేకుల బాధను ఓర్చుకున్నారు. మరి అంతేకాదు ఎన్నో గాయాలు దేహం మీద. ఆ అన్ని గాయాలు పొంది ఆ ఎండలో, ఎండాకాలము ఎండ ఎలా ఉంటుంది, గాయము అంటే మనము ఇంత మామూలుగా వస్త్రాలు వేసుకొని ఎండలో నడిచి కాసేపు కూడా నడవలేము, ఎంత ఎండగా ఉంది అనుకుంటాము. కానీ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను మన పైన చూపించారు. నీ కొరకు నా కొరకు దేవుడు ఆయన ఎన్నో గాయాలను పొంది మరి ఆ ఎండ బాధను ఓర్చుకున్నారు. ఎంతో ఖాళీ ఉంటుంది ఆ బాధ. మధ్యాహ్నము మరి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన శిలువ మీద ఎంతో వేదన పడ్డారు మన నిమిత్తము. ఒకసారి మనము ఆలోచించాలి కూర్చొని, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అంతగా మరి శ్రమ పొందవలసి వచ్చిందని. కానీ ఆలోచించకుండా కొందరైతే విమర్శిస్తారు. విమర్శించి ఏమి తెచ్చుకుంటారు? నరకాగ్నికి వెళ్ళటం తప్ప ఏమీ లేదు. ఈ లోకంలో మహా బ్రతికితే 80 సంవత్సరాలు, లేదంటే 100 సంవత్సరాలు అంతే. తర్వాత మరి మనం చేసే కార్యములను బట్టి మనము ప్రభువుని అంగీకరిస్తే పరలోకం వెళ్తాము. అంగీకరించకుండా ఇష్టానుసారంగా దూషించుకుంటూ ప్రభువుని మరి ఇష్టానుసారంగా గర్వపు మాటలు, ఇష్టానుసారంగా
మరి దొంగతనాలు, నరహత్యలు ఇవన్నీ చేస్తే నరకాగ్నికి వెళ్తారు. అలా నరకానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభు అంత శ్రమ పొందారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. మనము ఈ లోక కోరికలను విసర్జించి దేవుని కొరకు జయ జీవితం జీవిస్తే మనము దేవుని పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడునై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును అని దేవుడు చెప్పాడు. అంతేగాని మరి కొంతమంది అంటారు, ఆయన నమ్మితేనే పరలోకం ఇస్తారా, నమ్మకపోతే నరకంలో పడేస్తానని చెప్తున్నారు, ఎందుకు అలా చేస్తారు అని విమర్శిస్తున్నారు. అలా కాదు, మనము తండ్రికి ఇష్టంగా ఉన్నప్పుడే కదా తండ్రి మనకు అన్నీ తెచ్చిస్తారు, ఏం కావాలో అవన్నీ ఇస్తారు. అలా కాకుండా తండ్రికి విరోధంగా మాట్లాడి తండ్రికి కోపం రేపితే, తండ్రిని దూషిస్తే, పోరా బయటికి, నా ఇంట్లో ఎందుకుంటావురా, మరి నీకు అంత బ్రతకగలను అన్న ధైర్యం ఉంటే బతుకు, పోయి బయటకు వెళ్ళిపో, నా ఇంట్లో ఎందుకుంటావు అంటారు. అలాగే మరి ఈ లోకపు తండ్రికే అంత రోషం ఉంటే పరలోకపు తండ్రి సర్వ సృష్టిని సృష్టించిన శక్తిమంతుడు, మరి ఆయనకి ఎంత రోషం ఉండాలి.